మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఒంగోలులో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఖర్చుపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అలాగే టీడీపీ వైసీపీ పాలన రాష్ట్ర అప్పులు, కాపు, బలజల రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేశారు. కూడా చాలా నిస్పృహ ఉంది. ధరలు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, మందుల ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. ఆదాయం మాత్రం పెరగలేదు. ఆదాయానికి ఖర్చులకి మధ్య విపరీతమైన వ్యత్యాసం వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం 12 సంవత్సరాలుగా చాలా అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు దేశాన్ని పాడు చేస్తున్నారు. చెప్పక తప్పదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకుల్ని జాతీయం చేసింది. బ్యాంకుల ద్వారా యువతకు సహాయం చేసింది, నిరుద్యోగులకు సహాయం చేసింది. మరి మంచి వాళ్లకు ఎవరైతే అవసరమో వాళ్ళ పెట్టుబడులు కూడా ఇచ్చింది. ఈరోజు బ్యాంకుల పరిస్థితి అధ్వానం. నరేంద్ర మోడీ గారు తప్పు చేయలేదని అంటారు. ఇదిగో ఇక్కడ తప్పు చేశాడు నరేంద్ర మోడీ, నేను ఏలెత్తి చూపిస్తున్నాను. కాదని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే చెప్పొచ్చు భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు కానీ.